ఢిల్లీలో నిన్న సాయంత్రం 6:52 రెడ్ ఫోర్ట్ దగ్గర ఆగి ఉన్న I-20 కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 13 మంది చనిపోయారు, 30 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారికి చికిత్సనైతే అందిస్తున్నారు. ఇక ఇది ఉగ్రవాద చర్యగానే పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. సో భద్రతా బలగాలు దేశాన్ని మొత్తం హై అలర్ట్ ప్రకటించాయి. సో ఈ హై అలర్ట్ టైంలో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా అస్సలు పానిక్ అవ్వకండి. ఇలాంటి టైంలో అధికారిక వెబ్సైట్లు కానీ న్యూస్ ఛానళ్లలో వచ్చే సమాచారాన్ని మాత్రమే మీరు నమ్మాలి. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని అస్సలు నమ్మకూడదు. అలాగే రద్దీగా ఉన్న ప్రదేశాలకి వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాత్రం, అంటే బస్ స్టేషన్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇలాంటి ప్రాంతాలకి వెళ్లాల్సి వస్తే మాత్రం ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వాటిని దగ్గరగా వెళ్ళకండి. ఇదేంటా అని చెప్పి టెస్ట్ చేయకండి. ముందుగా హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేయండి. అలాగే ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి ఉంటే ఆసక్తి కొద్దీ వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. అక్కడ భద్రతా బలగాలకు కానీ అధికారులకు కానీ మీరు ఆటంకం కలిగించినట్టుగా ఉంటుంది. అలాగే అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా కూడా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి సమాచారం అయితే అందించండి. అలాగే ఇలాంటి టైంలో పిల్లలకు కూడా ఎలా ఉండాలి హెల్ప్ లైన్ నెంబర్ల గురించి అంటే భయపెట్టకుండా ముందస్తు సమాచారం అయితే అందించి ఉంచండి.